2025వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించి ఘనుడైన యేసుక్రీస్తు నామాన్ని మహిమపరిచే గొప్ప సమయాన్ని అవకాశాన్ని ఇచ్చి మనల్ని నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ఈ సమయంలో మనం చూసుకున్నాం. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం గమనించుకుందాము. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయును. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ శ్రేష్టమైన సంగతులను తెలియజేస్తా ఉన్నాడు. ఓ కొరింథీ సంఘమా, గత కాలంలో మీరు ఎలా నడిచారో, ఎలా ప్రవర్తించారో అదంతా కూడా గతించిపోయినటువంటి దినాలను, గ్రహించిపోయిన పొరపాట్లను దేవుడైతే జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. ఆయన ఒక ప్రత్యేకమైన ప్రేమ కలిగిన దేవుడు. తన యందు భక్తి కలిగిన వారి పక్షాన ఆయన ప్రేమను అద్భుతంగా అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీ యొక్క అనుదిన జీవితం, మీ ఆత్మీయ జీవితం, మీ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో, ఎలా నడిచారో ఆ విషయాలలో మీ గతకాలపు ప్రవర్తన నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఒక ప్రత్యేకమైన నూతనత్వాన్ని కలిగి మీ అనుదిన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. మీ అనుదిన ఆత్మీయ సాక్ష్యాన్ని కొనసాగించుకోవాలి. అనుదిన దినచర్యలో ఎలాగైతే మీరు మార్పులు కోరుకొని ఇంతకంటే ఇంకొంచెం నేను గొప్ప స్థానంలో ఉండాలని నువ్వు చేస్తున్న పనిలో ఎలాగైతే నువ్వు ఆశిస్తూ ఉంటావో, నా దేవుని కొరకు ఇదిగో నాకు అనుగ్రహించిన నూతన సంవత్సరంలో నేను ఒక బలమైన తీర్మానంతో నడవాలి, ఒక బలమైన ప్రార్థనాత్మతో నడవాలి. దేవుని వాక్య జ్ఞానంలో ఇంకా లోతైన అనుభవాలను నేను నేర్చుకోవడానికి నేను తప్పకుండా తీర్మానం తీసుకొని అడుగులు ముందుకు వేసే మనసు నేను కలిగి ఉంటాను. ఒక ప్రత్యేకత, నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మనందరం కూడా ఒక నూతనత్వాన్ని కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని ఉద్దేశం ఏంటంటే ఏ మనుష్యుడు నశించడం దేవునికి ఇష్టమో లేదు. ఎందుకంటే నశించిన దానిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెదకి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమను లోకంలో ఉన్న ప్రజలందరి మీద ఆయన చూపిస్తున్న దేవుడు. కొంతమంది మీద ఆయన ప్రేమ చూపించి, కొంతమంది మీద ఆయన పగ, ద్వేషము, అసూయను చూపించే దేవుడు కాదండి. ఈ రోజున దైవజనమ, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం, కానీ అసూయ, ఇతరుల మీద కపటం, ఇతరులను ప్రేమించడం, ఇతరులను అసహించుకోవటం, రెండు తలంపులతో కూడినటువంటి మనసు గత కాలంలో ఒకవేళ నువ్వేమైనా అనుసరించావా? కొంతమంది ఎదుటివారు ఎంత న్యాయంగా ఉన్నారు, తన వారు మాత్రమే ఘనత పొందాలని కోరుకునేవారు ఉన్నారు. సేవకులు అలాంటి వారు ఉన్నారు, విశ్వాసులు కూడా అలాంటి వారు ఉన్నారు. ప్రియులారా, మనల్ని మనం ప్రేమించుకోవడంలో తప్పలేదు, మన కుటుంబాన్ని ప్రేమించడంలో తప్పలేదు, మన బిడ్డలను ప్రేమించడంలో తప్పలేదు, మన సేవకులను ప్రేమించడంలో తప్పలేదు, మన సంఘాన్ని ప్రేమించడంలో తప్పలేదు. కానీ ఇతరులను కించపరచడంలోనే భయంకరమైన తప్పు దాగి ఉంది. అలాంటి పొరపాట్లు ఈ గతించిపోయిన సంవత్సరంలో ఒకవేళ అనుసరించడానికి అపవాది ఏమైనా అనుమతించినట్లయితే, యేసు నామములో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీవు ఆ విధానానికి దూరంగా ఉండి దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విధానంలో అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మనుషులలో స్వార్థం ఎక్కువైపోయింది.
కష్టపడ్డావు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు, ఫలాలను అనుభవిస్తా ఉన్నావు. కానీ కష్టపడిన వాడు కూడా నీ మీద అసూయపడుతూ నీలాగా నేను ఎందుకు ఫలించలేదు, అతనిలాగా నేను ఎందుకు ఫలించలేదు, అతను ఆ విధంగా ఎదుగుతున్నాడంటే అతను ఏదో లోపడతనం కలిగి ఉండవచ్చు, ఏదో దొంగతనం చేసి ఉండవచ్చు, ఆత్రంగా అవసరమో వచ్చి ఉండవచ్చు అనేటువంటి ఆలోచనలు చేసే వారిని సమాజంలో మనం చూస్తున్నాం. ఈరోజు పిల్లరా, ఆశీర్వాదము ఎవరి సామర్థ్యం కొరది దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. వారికి ఎవరి ప్రాంతాలను బట్టి దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఎవరి పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళికలు సిద్ధపరిచాడో ఆ ప్రణాళికలను బట్టి దేవుడు ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. ఎక్కువ దీవించబడినట్లుగా నేను ఎందుకు దీవించబడలేదు, నా దేవుడు స్వార్థపరుడు, నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాదు అని చెప్పి ఒకవేళ దేవుని పట్ల అజ్ఞానంతో కూడిన ఆలోచన ఏమైనా నేను కలిగి ఉన్నావేమో పరిశీలన చేసుకోవాల్సిన దేవుడు వాటిని తెలియజేస్తా ఉంది. ఇద్దరు వ్యక్తులంతా దేవుడి పేరున ప్రార్థన చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏమో చెట్టు మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, ఒక వ్యక్తి ఏమో చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరి ప్రార్థనలు దేవునికి ఇష్టమైనవి. ఆ చెట్టు కింద ఉన్న వాడి దగ్గరికి వచ్చి, అయ్యా నీ ప్రార్థననే విన్నాను, నీకు ఏ వరకు కావాలో కోరుకోమన్నాడు. పైన వ్యక్తి ఏం కోరుకున్నాడో నాకు ఒక తెలియజేస్తావంటే, పైన వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళలేదు, నీవేం కోరుకుంటావో చెప్పాలి, నీకు ఇచ్చేస్తానన్నాడు. అలా కాదు, పై వ్యక్తి ఏం కోరుకుంటాడో అది నాకు తెలిస్తే నేను అప్పుడు కోరుకునేది ఏంటో నీకు తెలియజేస్తాను అయ్యా. సరే, దేవుడు పై వ్యక్తి దగ్గరికి, అయ్యా నీ ప్రార్థన నేను విన్నాను, నీకు ఏ ఆశీర్వాదం కావాలో చెప్పమంటే కింద వ్యక్తి ఏం కోరుకున్నాడో అది చెప్తే నేను మీకు చెప్తాను అని. ఈ విధంగా పైకి కిందకి దిగుతా ఉన్నాడు. సరే, కిందోడి దగ్గరకు వచ్చి, అసలు నువ్వేం కోరుకుంటావో చెప్పు. పయ్యోడి దగ్గరికి వెళ్ళాడు, నువ్వేం కోరుకుంటావో చెప్పు. అప్పుడు పయ్యోడు అన్నాడు, అయ్యా నేను బలవంతంగా చేసి మిమ్మల్ని ఇబ్బంది పరచడం దగ్గర కాదు, కిందోడు ఏదైతే కోరుకున్నాడో నాకు అందులో 2 రెట్లు కావాలయ్యా అని చెప్పని అన్నాడు. కిందోడు ఏదైతే కోరుకున్నాడో అందులో నాకు 2 రెట్లు కావాలి అన్నాడంట. పయ్యోడి దగ్గర నుంచి దగ్గరికి వచ్చాడు. భక్తుడానికి ఏం కావాలి కోరుకో. పై ఆయన ఏం కోరుకున్నాడయ్యా, పై ఆయన నువ్వు ఏదైతే కోరుకుంటావో అతనికి 2 రెట్లు కావాలంట అన్నాడయ్యా అని చెప్పాను. ఏమన్నాడంటే, అయ్యా నాకు ఒక కన్ను బావాలి దేవుడా అని కోరుకున్నాడు. నాకు ఒక కన్ను బావాలి దేవుడా అని కోరుకున్నాడంట. సరేనయ్యా నీకు ప్రార్థించను కాక, ఇందాక నువ్వు ప్రార్థన చేసి అడిగిన ఫలితం ఇదా. సరే, పైకి వెళ్ళాడు. భక్తుడా నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాక కిందోడు ఏది కోరుకుంటే అది నాకు 2 రెట్లు కావాలి. ఏం కోరుకున్నాడో ఏంటి అనవసరం, వాడు ఏది కోరుకుంటే అది నాకు 2 రెట్లు కావాలి. అట్లయితే కిందవాడు కోరుకున్నట్లుగా నీకు 2 రెట్లు అవును కాక అన్నాడంట. తప్పు మరి 2 కళ్ళు, అయ్యా దేవుడా ఏంటయ్యా నా 2 కళ్ళు కనిపించట్లేదు. అవునయ్యా కిందోడు ఒక కన్ను పోవాలని కోరుకున్నాడు, మరి పైవాడు 2 రెట్లు కావాలనుకున్నావు కదా, అందుకే నీకు 2 కళ్ళు పోయినాయ్యా. మంచిది భక్తుడా, క్రమంగా జాగ్రత్తగా కృతజ్ఞతగా జీవించమని వెళ్ళిపోయాడు దేవుడు. అయ్యో ఇదేంటయ్యా కళ్ళు ఓపెన్ చేయ్యా, కోరుకున్నావు కదా ఇక అనుభవించు. దేవుడు వెళ్ళిపోయాడు. చూడండి, మానవులు ఎంత స్వార్థంగా వారి ఆలోచన విధానాలను అనుసరిస్తూ ఉన్నారో. నేను ఎలా కష్టపడుతున్నానో నాకు తగిన కష్టంతో నేను వర్ధిల్లాలని కోరుకునే వారు తక్కువగా ఉన్నారు. ఎదుటివాడు చక్కగా అభివృద్ధి చెందుతున్నాడు, అతనికంటే నేను ఇంకా అభివృద్ధి చెందాలి అని కోరుకోవడంలో తప్పలేదు. కానీ అతను చేసే పనికి తగ్గట్టుగా మరి నువ్వు కూడా చేస్తున్నావా? అతను చదువుకున్నట్లుగా నువ్వు కూడా చదువుతున్నావా? అతను చేసే ఉద్యోగానికి నీ ఉద్యోగానికి పోలికంగా ఇలా పోల్చుకుంటూ మన స్థాయిని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ దేవుడు అనుగ్రహించిన దానితో తృప్తి చెందుతూ నీకు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం మీరు చేస్తున్న కష్టార్జితంలో నుండి ప్రభువు నీకు ఇచ్చిన దాన్ని తీసుకొని తృప్తి పొంది దేవుడి పని మార్గంగా ఈ లోకంలో నువ్వు జీవించినంత విలువైన జీవితం మరి ఇంకొకటి లేదు. అది నిమిత్తం గత సంవత్సరంలో నీ అలవాట్లు, నీ తీర్మానాలు, నీ ఆశలు, నీ ఆలోచనలు ఎన్ని విధాలుగా ప్రవహించాయో నాకు తెలియదు. అవన్నీ దయచేసి
నూతన సంవత్సరంలోనికి నువ్వు తీసుకొచ్చుకొని పులుముకోకుండా అంటే పాతది కొత్తది రెండింటినీ కలిపామనుకోండి, పాతయన్నీ మరలా ఎక్కడికి వస్తాయి? కొత్త సంవత్సరంలోకి వస్తాయి. పాతది ఎలా ఉందో కొత్తది కూడా అలానే ఉంటుంది. కానీ ప్రాంత స్థితిలో నుండి కొత్త స్థితిలో ఒక అమూల్యమైనటువంటి కృపతో నీవు ముందుకు నడవాలంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నూతనమైన తీర్మానంతో, నూతనమైన దర్శనంతో, నూతనమైన వాక్య జ్ఞానంతో, నూతనమైనటువంటి కష్టార్జితంలో మెళకువలను కలిగి అడుగులు ముందుకు వేసే అనుభవాలలో నువ్వు నడిస్తే ఈ సంవత్సరం ప్రభు తప్పకుండా నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, వాక్య జ్ఞానంలో వృద్ధి చేస్తాడు. అలాగే ఎక్కడైనా సభలో కూడా దేవుడు ప్రయోజకులుగా వాటిని ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాలన్నీ మనకు ప్రాప్తించాలంటే మనం ఏం చేయాలి? గమనించండి. నీ బిడ్డలకు భక్తితో పాటు నీ బిడ్డలకు ఏమి నేర్పాలి? చెప్పాలి. నీ బిడ్డలకు ఏమి నేర్పాలి? ఖచ్చితంగా దైవ జ్ఞానము నేర్పాలని ప్రభు పేటని మనం చేస్తా ఉన్నాం. మరి మీకు నిర్లక్ష్యం ఎక్కువైంది అనుకుంటున్నాను ఒక విషయంలో, ఎవరుకోమాకండి. కానీ ఆ నిర్లక్ష్యాన్ని దయచేసి 2025లో మాత్రం కంటిన్యూ చేయవద్దు. అదేంటో చెప్తే ఓ నిజమే అంటారు, అప్పుడు వరకు నన్ను అపార్థం చేసుకుంటారు. ఎలా వచ్చిన తర్వాత నిజమే అంటారు. ఏమా పాత సంవత్సరంలో మీరు కలిగి ఉన్నటువంటి నిర్లక్ష్యం స్వభావాన్ని దయచేసి కొత్త సంవత్సరంలో మీరు కంటిన్యూ చేయకూడదని కోరుకుంటున్నాను. అదేంటి ఏం లేదు, చెప్తున్నా వినండి. మీ పిల్లలను సండే స్కూల్కి మాత్రం మీరు సమీపస్తులకు చేయటం లేదు. ఇక్కడ మనం పిల్లలందరూ కూర్చొని సెల్ పెట్టుకొని మేనేజ్ చేసే అవకాశం లేనప్పుడు మీకు ఒక మంచి సదుపాయం ఉంది. ఏంటో సదుపాయం చెప్పండి. జుబాబ్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసుకొని జాయిన్ అయితే చక్కగా ఆంటీ అంకులు నేర్పేవన్నీ మీరు వినే ఛాన్స్ మీకు దక్కుతుంది. మరి మీరు అలా చేస్తున్నారా? ఏమా పిల్లలు, మీరు అలా చేస్తున్నారా? అయ్యా మీకు సెల్ ఉందా లేదా? మరి సండే రోజు ఏమైనా లింక్ ఓపెన్ చేసి సండే స్కూల్ ప్రోగ్రాంలో అటెండ్ అవుతున్నావా? బ్లెస్సీ అటెండ్ అవుతున్నావా? లేదు. బ్లెస్సీ అటెండ్ అవుతున్నావా? లేదు. నువ్వు సంతోష్ అటెండ్ అవుతున్నావా? బాలు అటెండ్ అవుతున్నావా? అని అటెండ్ అవుతున్నావా? సండే స్కూల్ ప్రోగ్రాంలో అటెండ్ అవుతుంది. కాబట్టి జరిగిపోయిన ఈ 2024లో జరిగిన పొరపాటు ఎప్పుడు జరగకూడదు? ఇక చెప్పండి అమ్మా, పొరపాటు అంటారా లేకపోతే పొరపాట్లు ఏం లేదంటారా? 2025లో జరగకూడదు. కాబట్టి టైం చూసుకొని తల్లిదండ్రులకు బాధ్యతగా వారికి మీరు జాయిన్ అయ్యే అవకాశం కలిగించవలసిందిగా కోరుతున్నాను. ఏ టైం అనుకూలంగా ఉంటుందో మీకు ఆ టైంలో వారికి సండే స్కూల్లో జాయిన్ అయ్యేదానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. 8 గంటలకు ఒక లింక్ ఉంటుంది, పెద్దపాలపాడు జాయిన్ అవుతారు. 11 గంటలకు ఒక లింక్ ఉంటుంది, మరొక జాయిన్ అవుతారు. మీరు ఆ టైమింగ్స్ లో మీకు అనుకూలమైన టైం చూసుకొని జాయిన్ అవ్వండి. ఆ రెండు మీకు అనుకూలంగా లేవనుకోండి, అంకుల్ ఆంటీతో సంప్రదిస్తే మీకు అనుకూలమైన టైంలో ఎవరైనా జాయిన్ అవుతున్నారా వారితో పాటు మీరు కూడా జాయిన్ అయ్యి చక్కగా సండే స్కూల్ అనుభవాలలో మీరు అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళు వినపడిందా? కాబట్టి పాత సంవత్సరంలో జరిగిన పొరపాటు మీరు కొత్త సంవత్సరంలో జరగనివ్వకుండా ఏదో ఒక టైంలో పిల్లలకు ఆ యొక్క గ్రూప్లో జాయిన్ చేసి చక్కగా వారు దైవ జ్ఞానం నేర్చుకునే విధంగా మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా కోరుతున్నాను. రెండవదిగా మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి. ఈరోజు నేనేం నేర్పాను? ప్రతిరోజు నూతనంగా మీ పిల్లలకు స్కూల్లో పాఠాలు నేర్పకపోతే టీచర్స్ని ప్రశ్నిస్తారా లేదా? ఏమో చెప్పండి, ప్రశ్నిస్తారా లేదా? అలాగే రోజుకొక మాట అయినా దైవ జ్ఞానంలో ఉండి కొన్ని విషయాలు బిడ్డలకు నేర్పేదానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. అనుదినము మీరు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటారు కదా, ఆ వాక్యంలో ఈ పిల్లలకు ఈ మాట నేర్చుకుంటే మంచిది అనిపించిన ఆ మాటలు వెంటనే మీరు వారికి నేర్పినట్లయితే ఆ వాక్యాలు వాళ్ళు నేర్చుకుంటారు. ఆ విధంగా కనీసం రోజుకు ఒక వాక్యం నేర్చుకున్నారు, లేదా 2 రోజులకు ఒక వాక్యం నేర్చుకున్నారు. వాళ్ళు ఎన్ని వాక్యాలు నేర్చుకుంటారు? చక్కగా నిలబడి వారు నేర్చుకున్నాయన్నీ నిలబడి చెప్పమంటే చక్కగా చెప్తారు. అందుకని పిల్లగా
నూతన సంవత్సరంలో మనం పిల్లల విషయంలో నూతనమైన ప్రణాళికతో అడుగులు ముందుకు పెట్టడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆత్మీయ జీవితంలో మనం 2024లో జరిగినటువంటి పొరపాట్లను 2025లో జరగనివ్వకుండా ఒక మంచి విలువైనటువంటి మెలుకులు కలిగి దేవుని సహవాసంలో అడుగులు ముందుకు వేయడానికి మనం ప్రయత్నం చేసేవారిగా ఉందామని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొన్ని పనులు, కొన్ని బలహీనతలు మనం ఏం చేస్తాయంటే పాత స్థితిలోనే ఉంచేదానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. కానీ ఆత్మస్వరూపైన దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? మనం ఎప్పుడు నూతన పరచబడాలని ప్రభు కోరుకుంటాడు. దేవుడికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మీరు ఓపెన్ చేసి మాటలు చదవవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. కావున మీరు అధైర్యపడకుడి, బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే ఎవరు? శరీరం. ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? మన ఆత్మ. ఆత్మ ఎవరి? దేవుడు స్వయంగా మన దేహంలో పెట్టాడు. శరీరం కూడా దేవుడే పెట్టాడు. కాకపోతే శరీరాన్ని మధ్యలో ఎవరు ఆక్రమించుకున్నారు? సాతాను శరీరాన్ని ఆక్రమించుకున్నారు. అవ్వ ఆదామును మోసం చేసి శరీరాన్ని వారి పరిధిలోకి తీసుకున్నారు. కానీ ఆత్మను మాత్రం వారి పరిధిలోకి తీసుకోవడానికి వీలు. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుని వాక్యం తెలియజేస్తాము. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆత్మకు చావు లేదు. నమ్ముతారా? శరీరానికైతే మరణం ఉంది, చావు ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. భూలోకంలో మానవ శరీరంలో జీవించే టైం ముగించబడిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరలా తిరిగి దేవుడు అందించిన ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? దేవుని ఎద్దకే వెళ్తుంది. ప్రభు ప్రత్యక్షతలో ఈ దేహాలు మహిమ శరీరాన్ని ధరించుకొని మళ్ళా ప్రభు సింహాసనంలో నిలబడినప్పుడు మన క్రియలను బట్టి మనకు అక్కడ తీర్పు ఉంటుంది. కనుక పిల్లరా, ఈ శరీరంతో ఉన్నప్పుడు మనం దేవుని కొరకు జీవించిన జీవితమే రేపు దేవుడి తీర్పులో పరిణామంలోకి తీసుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో మన కొరకు మనం కష్టపడుతూ, మనల్ని పుట్టించి, మన కొరకు మరణించి, మనకు ఒక జీవ మార్గాన్ని ఈ లోకంలో ఉన్నంత వరకు బోధిస్తూ శాశ్వతమైన పరలోకము మన కొరకు సిద్ధపరుస్తున్న దేవుని కొరకు మనం ఎల్లప్పుడూ నూతన పరచబడుతూ ఆంతర్య పురుషుణ్ణి ఎప్పటికప్పుడు దేవునికి అప్పగించుకుంటూ శరీరం ద్వారా ఆవరించే మలిన్యాన్ని ఆంతర్య పురుషునికి అంటనివ్వకుండా శుద్ధీకరించుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు నడిచే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకు పిల్లరా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరి తీతు గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. మొదటి మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుతాడు. ఇప్పుడు మనం దేవుని కొరకు ఎదురు చూస్తూ వచ్చాము కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నూతన బలాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. పాత నిబంధనలో ఉన్న బలహీనతలు, పాత సంవత్సరంలో ఉన్న పాత రోజుల్లో ఉన్నటువంటి అజ్ఞాన స్థితి మనము నూతన సంవత్సరంలో కంటిన్యూ చేయకుండా మనం ప్రత్యేకత కలిగి నూతన సంవత్సరం నూతన తీర్మానాలతో దేవుని మహిమ కొరకు నిలవాలని, దేవుని మహిమ కొరకు నడవాలని ప్రభు తెలియజేస్తూ వచ్చారు. తీతు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రేమయు చూడండి, ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు అంట మనం నీతిని అనుసరించి తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము, అంటే ఏ స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగిస్తాడు? ఏ స్నానం అమ్మా?
పునర్జన్మ సంబంధమైన స్నానము. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి? బాప్తిస్మం. వెరీ గుడ్. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం. బాప్తిస్మం తీసుకొని నూతన పరచబడి దేవునికి విరోధమైన అపవాది సంబంధమైన పాప సంబంధమైన క్రియలలో మనం చనిపోయి నీటిలో నుంచి పైకి లేచినప్పుడు నూతన పరచబడినటువంటి పరిశుద్ధులకు ఎలాగైతే దేవుడు మనల్ని నియమించి బలపరుస్తాడో, అలాగే నూతన సంవత్సరంలో ప్రవేశించిన దేవుని బిడ్డలమైన మనము ఆ పరిశుద్ధతను, ఆ ప్రత్యేకతను, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును మనం అనుసరిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఈ 2025వ సంవత్సరాన్ని మనం ఎన్నో అద్భుతాలతో, ఆశ్చర్య కార్యములతో, ముఖ్యంగా వాక్య జ్ఞానంతో మనము ఈ సంవత్సరాన్ని సద్వినియోగపరచుకొని మరికొందరికి మనం ప్రభు రక్షణను తెలియజేసేవారిగా, మరికొందరిని మనం ప్రభు సన్నిధికి నడిపించేవారిగా ప్రభు కొరకు నిలబడి ఈ సంవత్సరం ముందుకు పరిగెత్తడానికి ఆయన కృప, సన్నిధి, సహవాసం ఎల్లప్పుడూ మనతో నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మేము ఎహెజ్కేలు గ్రంథంలో తెలియజేస్తున్నట్లుగా ఖచ్చితమైన స్వభావం, రాతి లాంటి స్వభావం, నీకు ఇష్టమైన ప్రియులు ఉండకూడదయ్యా. మెత్తని స్వభావం, పరిశుద్ధాత్మ నడిపింపు, నీ కొరకు ఎదురు చూసే మనసు, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ప్రభువులో జన్మించిన ప్రతి వారు ఈ సంబంధమైన దేవత కలిగిస్తున్న గుడ్డితనము ఆస్వాదించగా యేసు నామములో ఖండించి, యేసు నామములో వాక్యము ద్వారా జయించి నిలబడి నీ నామములో అడుగులు వేసేవారికి మా ప్రియులు దయచేస్తున్నారని కోరుతున్నాను. యేసయ్యా, నీ మహాకృప మధ్య నూతన సంవత్సరంలో ప్రవేశించిన మా ప్రియులను నూతనమైన తీర్మానాలతో, నూతనమైన వాక్య జ్ఞానం నడిపితో, నూతనమైన ప్రార్థన జీవితంలో, నూతనమైన సాక్షి జీవితంలో ఒక ఆత్మని సన్నిధికి నడిపించే ఒక విలువైన బాధ్యత కలిగిన బిడ్డలుగా వీరిని నీ మహిమ నడిపించాలి. మహిమా గంగా ప్రభావాన్ని జరిగిన క్రమం మాతో నడిపించింది. తగలసిన క్రమంలో తన కృపను నడిపిస్తున్నామని కోరుతున్నాను. యేసయ్య నామములో ప్రార్థించి అడిగేట్టుకున్నాను. ఆమేన్. 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 ఓకే, థ్యాంక్ యూ. మరి మీరందరూ వాగ్దానాలు తీసుకున్నారు.